కార్తీక దీపం 2 సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. దీపను చంపేందుకు జో కుట్రలు చేస్తూనే ఉంటుంది. నిన్న మేడ మీద నుంచి తోసేందుకు ప్రయత్నించింది జోష్న. మళ్ళీ కేక్లో విషం కూడా కలిపింది. ఆ కేకును సుమిత్ర దీపకు తినిపించింది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. దీపలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే దేవుడి ముందు దీపం వెలిగినట్లే అంటుంది పారు. ఇది పార్టీలా లేదు, ఒకరిని ఒకరు పొగుడుకోవడానికి కలుసుకున్నట్లు ఉంది అంటాడు కార్తీక్. అందుకే ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను బావా, ఇప్పుడు మా మమ్మీ కేక్ కట్ చేస్తుంది అంటుంది జోష్న. దీన్ని నేనే స్పెషల్గా రెడీ చేశాను అని దానిలో విషం కలిపిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది జోష్న. కార్తీక్, దాసు కేక్లో విషం కలిపినట్లు తెలుసుకొని టెన్షన్ పడుతుంటారు. నువ్విలా టెన్షన్ పడుతుంటే చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది బావా అని మనసులో అనుకుంటుంది జోష్న. సుమిత్ర కేక్ కట్ చేసి ఫస్ట్ జోష్నకే పెట్టబోతుంది. టెన్షన్ పడుతుంది జోష్న. అప్పుడు వెంటనే దశరథ, ఆగు సుమిత్ర, ముందు కేకు దీపకు పెట్టు అంటాడు. కరెక్ట్గా నా మనసులో ఉన్నమాట చెప్పావు డాడీ అంటుంది జోష్న. ఎందుకులే మావయ్య, జోష్నకే పెట్టనివ్వండి అంటాడు కార్తిక్. సుమిత్ర బతకడానికి జోష్న ఎంత కారణమో దీప కూడా అంతే కారణం. దీప కూడా నా కూతురు లాంటిదే, ముందు దీపకు పెట్టు సుమిత్ర అంటాడు దశరథ. సుమిత్ర దీపకు కేక్ తినిపిస్తుంది. ఇటువైపు కార్తిక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ కేకులో నేను కలిపింది మామూలు విషయం కాదు బావా, తిన్న 10 సెకండ్లలోనే దీప చనిపోతుంది. నువ్వు నిజం ఎవరితో చెప్పుకోలేక లోపల ఏడుస్తూ ఉంటే నాకు భలే సంతోషంగా ఉందని మనసులో అనుకుంటుంది జోష్న. నేను అనుకున్న పని అయిపోయింది అని 1-2 అంకెలు లెక్కబెడుతుంది జోష్న. కేకు తిన్నా కూడా దీపకు ఏమీ కాదు. దాంతో జోష్న షాక్ అవుతుంది. వెంటనే కార్తీక్ జోష్న వైపు ఓ చూపు చూసి సుమిత్ర దగ్గరికి వెళ్ళి, అంతా నీ కూతురికేనా, నాకు కూడా తినిపించత్తా అంటాడు. ఆ తర్వాత జోష్నకు దగ్గరగా వెళ్ళి, నువ్వు కేక్లో విషం కలపడం నేను చూశాను వరదలా, అప్పుడే ఆపితే నువ్వు ఇంకోటి ప్లాన్ చేసేదానివి, అందుకే ఆపలేదు, జస్ట్ కేక్ మార్చాను అని షాక్ ఇస్తాడు కార్తీక్. ఏం మాట్లాడుకుంటున్నారో మాకు కూడా వినిపించేలా మాట్లాడండి అంటాడు శివనారాయణ. జోష్న కేక్లో ఒకటి కలిపింది తాత అంటాడు కార్తీక్. ఏం కలిపింది అని అడుగుతాడు శివనారాయణ. చెప్పనా జోష్న అని భయపడతాడు కార్తీక్. కాసేపు సస్పెన్స్ తర్వాత తన ప్రేమను కేకులో కలిపింది అని కవర్ చేస్తాడు కార్తీక్. తర్వాత అంతా కలిసి ఓ సెల్ఫీ తీసుకుంటారు. మాస్టారు, మీరు దీపను శౌర్యను మీతో పాటు తీసుకెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్తాడు కార్తీక్. జోష్నతో, నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఆగు అంటాడు. మరోవైపు స్వప్న, వసంతులను కారులో గుడుకు తీసుకెళ్తుంటాడు కాశీ. స్వప్న కట్టుకున్న చీర బాగుందని చెప్తాడు వసంత్. మీ సెలక్షన్ చాలా బాగుంది అని చెప్తాడు. అనవసరంగా కట్టుకున్నాను అని మనసులో అనుకుంటుంది స్వప్న. ఈ చీరను తన బర్త్డేకి నేనే గిఫ్ట్ ఇచ్చానుగా అని చెప్తాడు కాశీ. స్వప్న గురించి చెప్పమని అడుగుతాడు వసంత్. ఇక దొరికిందే అవకాశంగా తనకు స్వప్నపై ఉన్న ప్రేమను, తనతో కలిసి ఉన్నప్పుడు తాను పొందిన సంతోషాన్ని గొప్పగా చెప్తాడు కాశీ. ఆ మాటలకు స్వప్నలో చిన్న పాజిటివ్ చేంజ్ కనిపిస్తుంది. మరోవైపు జోష్న, కార్తిక్, దాసు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజాలు తెలుసు కూడా నువ్వు భలే కవర్ చేస్తావు బావా అంటుంది జోష్న. ఏంటి, DNA రిపోర్ట్స్ గురించి నిజాలా అని షాకిస్తాడు కార్తిక్. ఓ, రిపోర్ట్స్ కూడా చూసావా, అందరూ కలిసి చాలా బాగా డ్రామా ఆడారు బావా అంటుంది జోష్న. ఎవరిది డ్రామా అని సీరియస్ అవుతాడు దాసు. నువ్వు మాట్లాడుకు, నువ్వు ఒక నీచమైన తండ్రివి, నిజం ఎవరికి చెప్పనని మాటిచ్చి అందరికీ చెప్పేశావు అంటుంది జోష్న. నువ్వు కూడా అలాంటి కూతురువే కదా అని తిరిగి కౌంటర్ ఇస్తాడు దాసు. మరి ప్రేమగా చూసుకున్న అమ్మా నాన్నలను చంపాలనుకున్న నువ్వు నీచురాలు కాదా అంటాడు కార్తీక్. నేను ఎవరిని చంపాలనుకోలేదు అంటుంది జోష్న. మరి నాకు చేసిందేంటో అని అడుగుతాడు దాసు. ఆ రోజు నాకు టెన్షన్లో ఏం చేయాలో తెలియక కర్రతో కొట్టాను అంటుంది జోష్న. మరి ఈ రోజు ఎందుకు కేకులో విషం కలిపావు అని అడుగుతాడు కార్తీక్. దీపను చంపాలి అనుకున్నాను అంటుంది జోష్న. తనేం పాపం చేసింది, ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడుగుతాడు కార్తిక్. దీపే నాకు ఏది దక్కకుండా చేసింది, నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం ఈ ఇంట్లో మహారాణిలో బ్రతికేదాన్ని అంటుంది జోష్న. నా మాట వింటే ఇప్పుడు కూడా నువ్వు మహారాణిలో బ్రతకొచ్చు అంటాడు దాసు. ఆపు, నేను నీ కూతురని తెలిసాక ఒక జత బట్టలైనా కొన్నావా? కొనలేవు. నా స్థాయి బట్టలు కొనాలంటే నీ జేబులు తడుముకోవాలి. నువ్వు నా బతుకు బాగు చేస్తావా? తూ అని ఉమ్మేస్తుంది జోష్న. దాసు, జోష్న అని గట్టిగా అరుస్తాడు. అరవకు నాన్న, నేను ఊసింది నీ మీద కాదు, మన బతుకుల మీద. ఈ ఇంటి వారసురాలిగా ఉండాలన్నదే నా కోరిక, కాదు మా నాన్నమ్మ కోరిక అని అంటుంది జోష్న. ఇక ఇంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.